వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి తెలుగుదేశం పార్టీ ఇతర మార్గాల్ని అన్వేషించుకుంటే బాగానే ఉంటుంది కానీ తిరుమల వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నంలో తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేలా వెంకటేశ్వర స్వామి అంటే వీళ్ళకు నిజంగానే భక్తి ఉందా, కనీసం భయమన్నా ఉందా లేదా అన్న అనుమానం కలిగేలాగా తెలుగుదేశం పార్టీ పెద్దలు వ్యవహరించడం మాత్రం కరెక్ట్ కాదు. నిన్న ఒక అంశాన్ని వెలుగులోనికి తెచ్చారు. ఆ అంశాల్లో లోతుల్లోనికి వెళ్లి పరిశీలన చేస్తే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ స్థాయిలో వాస్తవ దూరమైన ప్రచారాన్ని పబ్లిక్ లోనికి తీసుకెళ్తోంది అన్న ఒక అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అధికారిక ఖాతాల్లో కూడా పెట్టారు. ఏంటి, తిరుమల హుండీల్లో 100 కోట్ల చోరీ జరిగింది, తాడేపల్లి ప్యాలెస్ కు ఆ డబ్బులు తరలించారని పెట్టారు. ఇది నిజమా కాదా ఇప్పుడే తేలుద్దాం. 2023 ఏప్రిల్ 29న పెదజీ మఠంలో పనిచేసే ఆయన, అక్కడ పరకామణిలో కూడా పనిచేస్తూ రవికుమార్ అనే ఆయన 72,000 రూపాయలు అంటే డాలర్ల రూపంలో తీసుకున్నాడు, అమెరికా డాలర్ల రూపంలో. మన ఇండియన్ కరెన్సీలో 72,000 రూపాయలు చోరీ చేస్తే అక్కడ సీసీ ఫుటేజ్ లో గుర్తించి ఆ తర్వాత తనిఖీలు చేస్తే ఆయన ఒప్పుకున్నారు. అక్కడ నుంచి స్టేషన్ కి తీసుకెళ్లారు. స్టేషన్ కి తీసుకెళ్లంగానే ఆయన భార్య పిల్లలు వచ్చారు, భార్య కుమార్తెలంతా, కొందరు బ్రాహ్మణులు కూడా వచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వచ్చారు. పరువు పోతుందని అతడి భార్య పిల్లలు, దయచేసి మా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టద్దండి, మా పరువు పోతుంది, చేసింది చాలా పెద్ద తప్పు, దీనికి ప్రాయశ్చిత్తంగా మా ఆస్తులన్నీ మేము శ్రీవారికి రాసిచ్చేస్తాం, మేము ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు మాకి, మిగిలినవన్నీ రాసిచ్చేస్తాం అని చెప్పి ఒప్పుకున్నారు. సాధారణంగా అయితే ఆ ఎదురు తిరగచ్చు, నేను ఇప్పటివరకు చోరీ చేసింది 72,000 రూపాయలు మాత్రమే, కేసులు పెట్టుకోండి అని చెప్పొచ్చు, మహా అయితే సస్పెండ్ చేయొచ్చు, ఉద్యోగం నుండి తీసేయచ్చు. కానీ ఆ 100 కోట్ల విలువైన ఆస్తులతో హ్యాపీగానే అతను రవికుమార్ అనే అతను బతకచ్చు. కానీ భార్య పిల్లలు, కుమార్తెలు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు, పరువు పోతుంది మాకు అని చెప్పి దాదాపు 14.43 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. కానీ అది రిజిస్ట్రేషన్ వాల్యూ, కానీ మార్కెట్ వాల్యూ 100 కోట్లకు పైగా ఉండే ఆస్తుల్ని ఆ కుటుంబం తిరుమల శ్రీవారికి అప్పగించారు. దీన్ని ఆమోదిస్తూ బోర్డు కూడా ఆమోదం తెలిపింది. ఈ బోర్డు ఆమోదం ఎప్పుడు తెలిపారు? జూన్లో, 2023 జూన్లో. ఆ సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా లేరు. కానీ తెలుగుదేశం పార్టీ పెడుతున్న సోషల్ మీడియా ఖాతాల్లో అధికారికంగా పెడుతున్న పోస్టుల్లో ప్రతి చోట భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఆ సమయంలో ఉన్నట్టు, ఆయనే ఈ మాఫీ చేసి ఇదంతా బోర్డులో తీర్మానం చేసినట్టు, ఆస్తులు రాయింగ్ చేసుకుని ఇతని మీద కేసు లేకుండా చేసేసినట్టు, ఆ ప్రయత్నంలో వీళ్ళు కూడా వాటాలు తీసేసుకున్నట్టు రాస్తున్నారు. కానీ ఆ రోజుకి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మనే కాదు, భూమన కరుణాకర్ రెడ్డి ఆగస్టులో వచ్చారు, ఆ ఏడాది ఆగస్టులో చైర్మన్ గా వచ్చారు. సాధారణంగా అతను చోరీ చేయడం మహాపాపం, పెద్ద తప్పు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కడో ఆ కుటుంబ సభ్యులకైనా కనీసం భార్య పిల్లలకి శ్రీవారి అంటే భయము, భక్తి ఉండబట్టే ఉండడానికి ఒక ఇల్లు చాలు మాకు, మిగిలినదంతా శ్రీవారికి ఇచ్చేస్తామని ఇచ్చేశారు. అదే ఇంకొకరైతే అడ్డం తిరిగే వాళ్ళేమో, నేను ఇది మాత్రమే చోరీ చేశాను అని చెప్పి మహా అయితే సస్పెండ్ చేసి ఉద్యోగం తీసేసిన ఆ 100 కోట్ల ఆస్తులతో హ్యాపీగా బతికుంటే వాళ్ళేమో. కానీ ఆ రోజు మాకు చెడ్డ పేరు రాకూడదు, స్వామి పట్ల లేని అపచారం చేశాం, దీనికి ప్రాయశ్చిత్తంగా ఆస్తులన్నీ సమర్పించుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు టార్గెట్? ఆ రోజు ఆయన చైర్మన్ గా లేకపోయినప్పటికీ అంటే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలన్నింటిపైన వారంలో 2-3 రోజులు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బయటకు తెస్తున్నారు. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డిని డౌన్ చేయాలంటే ఇగో దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి అతని మీద బురద వెళ్ళాలనేది ఒక ప్రయత్నం. ఇక సహజంగానే జగన్మోహన్ రెడ్డి మీదకి ఏదైనా మళ్లించాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి అన్నది. 2023లో వెంకటేశ్వర స్వామి డబ్బు లూటి తాడేపల్లి ప్యాలెస్ కు, ఏది 100 కోట్ల రూపాయలు చోరీ అయితే తాడేపల్లి ప్యాలెస్ కు తరలించేశారని రాశారు. అంటే చూసే జనాలు 100 కోట్ల రూపాయలు అంత నగదునంతా ఒక వ్యాన్ లో వేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకెళ్లారేమో అన్నంత ఇంప్రెషన్ ఇచ్చారు. కానీ ఆ పట్టుబడిన రవికుమార్ చెప్పింది ఏంటంటే, ఎప్పటి నుండి చేస్తున్నావు అని అడిగినప్పుడు 20 ఏళ్లుగా ఇలాంటి దొంగతనం నేను చేస్తూ వచ్చాను, తప్పు అని ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇతను పట్టుబడే సమయానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు, 20 ఏళ్ల పాటు చేస్తున్నానని చెప్పారు ఆయన. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు 5 ఏళ్ల పాటు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన చేశానని ఒప్పుకుంటున్నారు కదా. పట్టుబడిందే వైసీపీ హయాంలో. వదిలేసేవాళ్ళు వీళ్ళంతా దొంగలై వీళ్ళంతా పంచుకోవాలి అని అనుకుంటే అసలు అతన్ని వదిలేసేవాళ్ళు కదా. నిజంగానే అతను దోపిడీ చేసిన సొమ్ము తీసుకొని వస్తుంటే దాన్ని తాడేపల్లికో లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికో తరలించే వ్యక్తి అయితే ఆయన మీద ఇంత దూరం ఎందుకు వస్తుంది? ఆస్తులు ఎందుకు రాయించుకుంటారు? పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఆస్తుల్లో కూడా కొందరు పెద్దలు రాయించుకున్నారు, వైసీపీ పెద్దలు, అధికారులు, నాటి అధికారులు అని చెప్తున్నారు. సింపుల్ కదా, రిజిస్ట్రేషన్ లో ఆ ఆస్తులు అతడి పేరు మీద అంతకుముందు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, అవి ఎవరెవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అన్నది వెరిఫై చేస్తే ఈజీగా తెలిసిపోతుంది కదా. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే ఆయనకి ఏ ఆస్తులు ఉండేవి అవి ఆ తర్వాత
పూర్తిగా శ్రీవారికే రిజిస్ట్రేషన్ చేయించారా లేకుంటే ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకి ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించారా అనేది తెలిస్తే సరిపోతుంది కదా. నిజానికి దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీటీడీలో ఏమో జరిగిపోయాయంటూ విజిలెన్స్ విచారణ చేసి ప్రతి అంశాన్ని జల్లెడ పెట్టారు. ఈ రవికుమార్ అనే వ్యక్తిని విజిలెన్స్ అధికారులు విచారణ కూడా విచారించారు. కానీ అతను చెప్పింది ఏంటి, అవును అలా పట్టుబడ్డాము, నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ శ్రీవారికి రాయించేశాను, అంతవరకే, అంతకుమించి ఏమీ లేదు. మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొని వచ్చి 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కు తరలించేశారు నేరుగా అని ప్రచారం చేస్తున్నారంటే నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనుమానమే లేదు. వెంకటేశ్వర స్వామి అంటే భయము లేదు, భక్తి అంటగంటే లేదు అన్నది అర్థమవుతోంది. లేకుంటే ఇంత అసత్యాలు నిజంగానే అది జరిగి ఉంటే పట్టుకొని విచారించి తేల్చాలి కదా. భూములు ఆస్తుల్ని మార్పిడి చేసుకున్నారని చెప్తున్నారు. ఆ భూముల్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అంటే అవి ఎక్కడ పోవు కదా, రెక్కలు వచ్చి ఎగిరిపోవు కదా. మరి ఇప్పుడు ఆ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరితో రిజిస్ట్రేషన్ చేయించారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు కదా. ఎంత అబద్ధం అంటే 100 కోట్లు చోరీ చేశాడంట అతను. ఆ రోజు 72,000 రూపాయలు చోరీ చేశారు, పట్టుకున్నది వైసీపీ హయాంలోనే. అలాంటిది 100 కోట్లు చోరీ చేశాడు, ఆ డబ్బునంతా తాడేపల్లి ప్యాలెస్ కు తరలించారని తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెడుతూ ఉన్నారంటే తిరుమలని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి తిరుమలని వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాడుకుంటుందో అర్థమవుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ చేస్తున్నారు, మీరు సిబిఐ విచారణ జరిపించండి, అసలు ఈ వ్యవహారాలు జరిగినప్పుడు అసలు నేను టీటీడీ చైర్మన్ గా కూడా లేను, ఈ ఆస్తుల బదలాయింపు కోసం టీటీడీ బోర్డు తీర్మానం చేసినప్పుడు కూడా నేను చైర్మన్ కాదు అని చెప్తున్నారు. భూములు అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు అంటున్నారు కదా. రవికుమార్ నుంచి ఎంక్వైరీ చేయండి, మొత్తం అంతా తేలుతుంది కదా అని కూడా చెప్తున్నారు. దీనికి ముందుకు రావడం లేదు తెలుగుదేశం పార్టీ. అంటే ఇదంతా ఎలా ఉందంటే పుణ్యానికి వెళ్తే పాపం వెంటేసినట్టుగా ఉంది. చెప్పాలంటే ఆ చోరీ చేసిన ఆ రవికుమార్ అనే వ్యక్తి చేయడం తప్పే, కానీ 100 కోట్ల విలువైన ఆస్తుల్ని శ్రీవారికి రాయించారు. ఇంకొకడైతే అడ్డం తిరిగేవాళ్ళు, మాకేం సంబంధం అని పట్టుబడినా కూడా అలా జరగకుండా కుటుంబం ఆస్తులు, అంత విలువైన ఆస్తులు శ్రీవారికి రాయించిందంటే ఒక విధంగా గొప్ప విషయమే. ఒకవేళ సింపుల్ గా ఆలోచిస్తే అతని మీద కేవలం చోరీ కేసు పెట్టి ఒక క్రిమినల్ కేసు పెట్టి దీన్ని కోర్టులో నడిపి ఉంటే 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తి తిరుమల శ్రీవారికి బదలాయింపు అయి ఉండేదా? అయి ఉండేదే కాదు. మహా అంటే 72,000 రూపాయలు చోరీ చేసినందుకు పనిష్మెంట్ ఉండేది, సస్పెండ్ అయ్యేవాడు, లేకుంటే డిస్మిస్ అయ్యేవాడు. అంతకు మించి 100 కోట్ల రూపాయల ఆస్తి వచ్చేది కాదు కదా. వీళ్ళు అప్పుడు ఏం ఆలోచించుంటారు నాకు తెలిసి, బోర్డు చైర్మన్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఇతను చేసేది ఎలాగో చేశారు, కోర్టులు కేసులు పెట్టుకుంటే తిరుగుతూ ఉండాలి, అవి తేలవు. పైగా ఇతను ఏకంగా ఒకేసారి 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారికి ఇస్తానంటున్నారు. అంత పెద్ద ఆస్తి శ్రీవారికి సొంతమవుతున్నప్పుడు మనం మంచిగా చేస్తున్నాం అన్న ఆలోచనతో ముందుకెళ్లి ఉండవచ్చు. పైగా రవికుమార్ అనే వ్యక్తి తిరుమల శ్రీవారి ఆలయానికి రాసి చేసిన ఆ 100 కోట్ల విలువైన ఆస్తులన్నీ ఏమైనా వైసీపీ హయాంలోనే అతను సంపాదించాడా అంటే లేదు, అంతకు ముందే సంపాదించాడు. అంటే అతను చెప్తున్నట్లుగానే 20 ఏళ్ళుగా అతను ఈ పని చేస్తూ ఉండాలి, ఆ డబ్బులతో ఏమన్నా కొన్ని సంపాదించి ఉండాలి. కానీ కేవలం వైసీపీ హయాంలోనే మొత్తం 100 కోట్ల చోరీ జరిగింది, అంత నగదు రూపంలో తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో అప్పగించారన్నట్టుగా ప్రచారం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ మరి ప్రజల్ని, శ్రీవారి భక్తుల్ని వీళ్ళంతా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానాల్ని, ఆలోచన శక్తిని.